ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి మరో కేసు నమోదు చేసింది. విజిలెన్స్ విచారణతో ఈ నెల 10న కేసు నమోదు చేశారు అధికారులు. విచారణ బాధ్యత సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబుకు అప్పగించారు. 400 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు అంచనా వేశారు. లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి మరో కేసు నమోదు చేసింది. విజిలెన్స్ విచారణతో ఈ నెల 10న కేసు నమోదు చేశారు అధికారులు. విచారణ బాధ్యత సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబుకు అప్పగించారు. 400 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు అంచనా వేశారు. లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చాలని ఆరోపణలున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి మరో కేసు నమోదు చేసింది. విజిలెన్స్ విచారణతో ఈ నెల 10న కేసు నమోదు చేశారు అధికారులు. విచారణ బాధ్యత సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబుకు అప్పగించారు. 400 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు అంచనా వేశారు. లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. ఏపీ మద్యం కుంభకోణం అయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై మరో కేసులు నమోదు చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఏపీఎస్సీసీఎల్ డిపోల నుండి ప్రభుత్వం లిక్కర్ శాఖలకు మద్యం సరఫరా చేసే లిక్కర్ రవాణా టెండర్లు ఏవైతే ఉన్నాయో ఈ టెండర్లకు సంబంధించి కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పని ఆరోపణలు రావడంతో ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లిందని ఈ నేపథ్యంలోనే పలు కేసులు దానిపైన మరింత దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇలాంటి నష్టం వాటిల్లో పనులు ఎవరైతే పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని దీనిపైన మరో కేసు సిఐడి అధికారులు నమోదు పరిస్థితి కనపడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ నెల 10వ తేదీన కేసు నమోదు గురించి సిఐడి అధికారులు విచారణ చేపట్టి ఏదైతే ఇచ్చిందో దాన్ని పేరు చేసుకొని రాజశేఖర్ బాబు కేసు ఇది మొత్తం ఈ రిపోర్ట్ అయితే అప్పగించారు. అయితే ఈ నేపథ్యంలోనే వీరిపైన కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.